హాయ్ అండి, నమస్తే. మిత్రులందరూ బాగున్నారు కదూ? మీ సుస్వరవాణిలో బాగుందండి. ఈ ఎండలు వేడితో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి కదా. ఇక ముందు ముందు పొట్టలోకి తినడం కంటే గొంతు తడుపుకోవడానికి ఏదో ఒకటి తాగడానికి ఇష్టపడుతుంటాం. ఇప్పుడిక జ్యూసులు, కొబ్బరి బండాలు అమ్మేవారిది తమ ఇష్టం వచ్చిన రేట్లతో వారిదే ఇష్టారాజ్యం అయిపోతుంది. అయినా వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, సమయం సందర్భం వచ్చినప్పుడేగా కాస్త సంపాదించుకోవాలి. సరే, మరి ఇప్పుడైతే మన సమ్మర్ స్పెషల్ డ్రింక్స్లో దాహం తీర్చేది, తాగిన వెంటనే శక్తినిచ్చేది, అతి దాహాన్ని అరికట్టేది, శరీరంలో అతి వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చేది, గట్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచేది, తినే ఆహారాన్ని త్వరగా డైజెస్ట్ చేసే పుదీనా బెల్లం పానీయాన్ని చూసేయండి. దీనికి కావాల్సినవి పుదీనాలో ఉండే మెంతాల్ గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి కడుపులో ఉన్న సమస్యలను తగ్గిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ని బలంగా చేయడమే కాకుండా ఆకలి లేని వారికి ఆకలి కూడా పెంచుతుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక ఈ జ్యూస్లో వేసే బెల్లంలో ఐరన్, కాల్షియం బాగా ఉంటాయి. దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఎనిమియా తగ్గుతుంది, పీరియడ్స్లో వచ్చే సమస్యలు, కడుపు నొప్పి తగ్గుతాయి, శరీరాన్ని చల్లబరుస్తుంది. తర్వాత ఈ జ్యూస్లో వేసేది నిమ్మరసం. ఇది నిమ్మరసం యూరిన్ సాఫీగా అయ్యేలా చేస్తుంది, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది, స్కిన్ని బ్రైట్గా చేస్తుంది, వేసవిలో డీహైడ్రేషన్ని నివారిస్తుంది. ఇందులో వేసేవి సబ్జా గింజలు. ఇవి శరీరంలో వేడిని తగ్గించడానికి బెస్ట్ సీడ్స్ అని చెప్పొచ్చు. కాన్స్టిపేషన్ సమస్యని తగ్గించడానికి, జీర్ణక్రియకి సంబంధించిన ఇతర సమస్యలు తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదండి, బీపీ, షుగర్ని కంట్రోల్ ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి ఈ సబ్జా గింజలు. ఈ ఫైనల్గా వాటర్. ఇవి బాడీకి చలవ చేస్తాయి, మన జీవక్రియలని బాగా పనిచేసేలాగా చేస్తాయి, శరీరంలో డీహైడ్రేషన్ని నివారిస్తాయి. సాల్ట్. ఇది జ్యూసుల్లో కఫం పెరగకుండా వేయడానికి, ప్లస్ జ్యూస్ని అదనపు రుచి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. మంచి జ్యూస్ని, ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ని తయారు చేసుకుందాం. ముందు పుదీనాన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసి దానిలో బెల్లం కూడా వేసుకోవాలి. మీకు సరిపడినంత బెల్లం వేసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. గ్లాసులు వాటర్ అందులో వేసుకోవాలి. మీకు ఎన్ని గ్లాసులు వాటర్ కావాలో అంత వేసుకోండి, మాకైతే ఇది చాలు. దీనిలో ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకో, ఒకసారి కలిపేసుకోండి. దీనిలో మెత్తగా చేసి పెట్టుకున్న పుదీనా రసాన్ని వేసేసుకుందాం. స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు దీనిలో సబ్జా గింజలను కూడా వేసుకుని ఒకరికి ఒక స్పూన్ చొప్పున సబ్జా గింజలు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీన్ని మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగొచ్చు, లేకపోతే ఇలాగే బాగుంటుంది. మేమైతే ఐస్ క్యూబ్స్ వేసుకోము, ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇలా గ్లాస్లో పోసుకొని దీన్ని ఏమీ స్ట్రెయిన్ చేసుకోగలదు, బాగుంటుంది ఇలాగే. ఈ పుదీనా బెల్లం వేసి పేస్ట్ చేసుకుని దాన్ని ఐస్ క్యూబ్స్లో చేసుకుని మనకు అవసరమైనప్పుడల్లా చల్లని నీళ్ళలో వాటి క్యూబ్స్ కరిగించేసుకుంటే బాగుంటుంది. ఈ జ్యూస్ని హడావిడిగా కాకుండా కూర్చుని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగుతుంటే గొంతులోకి చల్లగా ఒక్కొక్క గుటక గుటుక్ గుటుక్కుమని దిగుతుంటే అబ్బా, ఈ ప్రకృతిని ఎంత ప్రేమించినా తక్కువే కదా అనిపిస్తుందండి. ఈ పుదీనా బెల్లం పానీయం మనకి రీఫ్రెష్ పానీయంగా పనిచేస్తుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తిని, రీఫ్రెష్ని
మనకి మనసుకి హాయినిచ్చే ఏ పానీయాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు కదా. మరి మీరేమంటారు? కామెంట్ పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.